ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఆ దేవాది దేవుడు ఈరోజు మనల్ని దర్శించి తన వాక్యం ద్వారా ఆదరించి నడిపించబోతున్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళదామండి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువ లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింప నీయుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యమై ఉన్నదండి. యాకోబు రాసిన మొదటి పత్రిక 2వ వచనములో నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. కానీ మానవ జీవితాలకు ఈ వాక్యం కొంచెం జీర్ణించుకోలేని స్థితిలో ఉంటుంది కదా. శోధనలో ఉండేది ఏంటిది? బాధ, బరువు, దుఃఖము, వేదన ఇవే ఉంటుంది కదా. దానిలో మహానందం అని ఎంచుకోమని దేవుడు ఎట్లా చెప్తున్నాడు ఆయన అని మనకు అనిపిస్తుంది కదా. ఇది మనుష్య జీవితాలకు, మానవ జీవితాలకు సామాన్యంగా ఇది విరుద్ధమైనదే, అనుసరించలేనిదే. కానీ దేవుడు తన వాక్యం, మన జీవితమే విశ్వాసం మీద కట్టబడింది కదండి, దేవుని బిడ్డల జీవితం. మరి ఆ విశ్వాసం మీద మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు మార్గం చూపించేదే అని మనం నమ్మినప్పుడు ప్రతి వాక్యాన్ని నెరవేర్పు మనం చూస్తాం కూడా. అందుకే ఆయన సెలవిస్తున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని దేవుడు అంటున్నాడు. అంటే శోధన ఆనందం ఏంటి ప్రభా? శోధన ఆనందంగా మార్చబడినప్పుడు సంతోషం కలుగుతుందేమో కానీ శోధనలలో పడినప్పుడు అని అంటున్నారు. ఆ పడినప్పుడు ఆ ఆనందమే దగ్గర ఉంటుంది కదా, మహావేదనే ఉంటుంది కదా, రోదనే ఉంటుంది కదా అని అనుకుంటున్న మనతో దేవుడు అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఎందుకు మహానందమని? ఫిలిప్పీ పత్రికలో కూడా దేవుడు ఇదే మాట అంటాడండి. ఏమని? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ఉంటుందండి. అంటే ఎల్లప్పుడూ నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, శోధన ఎదురైనా, శ్రమ కలిగినా, ఇరుకు ఇబ్బందులున్నా, కరువు ఉన్నా, ఏ పరిస్థితి నీతో ఉన్నా కూడా దాన్ని యేసుక్రీస్తులో నువ్వు ఆనందమని ఎంచుకోవాలంట. ఆనందించుడి అని అంటున్నాడు. అంటే ఈ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నప్పుడు అవన్నీ కొంతకాలము మాత్రమే నీతో ఉంటుందని దేవుడు సెలవిస్తూ అంటున్నాడండి. అందుకే దేవుడు ముందు వచనములో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అని అంటున్నాడు. కాబట్టి ఏ స్థితికైనా నిన్ను ఆశీర్వదించి నీ స్థితిని మార్చగలిగిన దేవుడే నీ జీవితంలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు కృంగిపోన అవసరం లేదు. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి అని అంటున్నాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చివరికి నీకు కలిగేది దేవుడిచ్చు సంపూర్ణమైన ఆనందమే, ఆశీర్వాదమే అన్నది నువ్వు గ్రహించగలిగినప్పుడు అది ఈ శ్రమలో నుంచి నేను ఎందుకు ఎంచుకోకూడదు? అది కష్టములో నుంచి నేను ఎందుకు తీసుకోకూడదు? అది నేనున్న ఈ కరువులో నుంచి నేను ఎందుకు అనుసరించకూడదు అన్న విశ్వాసంలోనికి మనం నడిపించబడితే ఈ వాక్య నెరవేర్పును మనం చూడగలమండి మన జీవితాలలో. అందుకే దేవుడు మనల్ని దర్శిస్తూ ఆయన అంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని వాక్యం ద్వారా సెలవిచ్చిన ఆ దేవాది దేవుడిని గణపరుద్దామండి. శోధనలు మనకే కాదు కదా. పౌలు అంటాడు, నాకు ఆహారం లేని స్థితిని నేను ఎరుగుదును, తర్వాత నేను కరువు స్థితిలో ఉన్నాను నేను ఎరుగుదును, అన్నిట్లో కూడా నేను ఆ దేవుడిని నేను మహిమపరుస్తూ నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని ఆయన చెప్పాడు కదా. మరి మనం ఏ పాటి వారమండి? ఆయన బిడ్డలము కదా. ఆయన ఆ పరలోక తండ్రి మనకు దేవుడు మన తండ్రిగా ఉన్నంత కాలము మనల్ని విడిచిపెడతాడా ఆయన? అందుకే అంటాడు, ఒకడు తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా అని అంటున్నాడు కదా. మరి ఇహలోక తండ్రే తన బిడ్డలను బట్టి అంత శ్రేష్టంగా విరోధమైనది చెయ్యనప్పుడు, శ్రేష్టమైనదే ఇచ్చినప్పుడు మన పరలోక తండ్రి ఇంకెంత చేస్తాడండి మన గురించి?
ఆ విశ్వాసం చేయగలడు అన్న నమ్మకము మనలో ఉంటే, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన ఆ వాక్యము నీలో నాలో ఫలించి నీరు కట్టి అభివృద్ధిలోనికి మనం నడిపించబడాలి, మనం ఉన్న స్థితి మార్చబడాలి అని అంటే మనం ఏ విధంగా ఆ వాక్యాన్ని తీసుకున్న వాక్య ప్రకారము ఎలా ధ్యానించగలిగి ఆ దేవదేవుణ్ణి మహిమపరిచి ఆయన చేయు కార్యాలను అందుకోబోతున్నాం. కాబట్టి ధైర్యంగా ఉందాం, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ పరిశుద్ధుడు మనల్ని ఘనపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి శోధన ఉందా, శ్రమ ఉందా, కరువు ఉందా, ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సర్వోన్నతుడే దిగి వచ్చి చెప్తున్న మాట, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా చివరికి నీ స్థితి ఆనందముతోనే నిన్ను నిలబెడుతుంది. అందుకే నీ దుఃఖము సంతోషముగా మార్చబడనని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడి సహోదరుడా, ఏ స్థితిలో ఉండి మీరు భయపడుతున్నారో, బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో, మహానందమని ఈరోజు మనం ఎంచుకుంటే ఆ దేవాది దేవుడు నా యొక్క విశ్వాసమును బట్టి ఆ పరిశుద్ధుడు నీవున్నటువంటి శోధనను ఆశీర్వాదముగా మార్చగలడు, నువ్వెన్నుకున్న ఆనందమును నీకు బహుమానముగా ఇవ్వగలడు అన్న విశ్వాసముతోనే, సాక్ష్యముతోనే నీ జీవితంలో దేవుని కనపరచబోతున్నావు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవ, చక్కటి వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి అని నీవు సెలవిచ్చావు తండ్రి. అవును దేవ, అవునయ్యా. ఎందుకు ఎంచుకోవాలంటే శోధనలో పడి నేను కృంగిపోవడం కంటే ఆ శోధనల్లో ఉండి నీ వాక్యం ఎత్తిపట్టి నిన్ను స్తుతించి గణపరుస్తూ నీ యందు మొరపెట్టినప్పుడు ప్రభా ఆనందముగా మార్చే దేవుడు వై ఉన్నావని గ్రహించగలిగినప్పుడు మాత్రమే నీ వాక్యములకున్న సంపూర్ణతను మేము గ్రహించగలము నా యేసయ్య. ఇటువంటి మాటతో మాట్లాడి బలపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. అయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి సంపూర్ణమైన ఆశీర్వాదములో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, వారి సేవలను మీరు ఆశీర్వదించండి, సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్న పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా యేసయ్య. మీకే వందనాలు. ఏ బిడ్డలకైతే వివాహము కాకుండా పరలోకంలోని నీ వైపునకు చేతులెత్తి అంగలార్చుచున్నారో ఆ చేతులు ఆమెనని కిందకు దిగకమునపే వారి జీవితాలలో కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, అనారోగ్య సమస్యలు ఉన్న స్థితిలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నీ పరలోక సమాధానం ఇచ్చి లేవనెత్తుకొని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, నీకే వందనాలు, వందనాలు. ఈరోజు ఎవరైతే ప్రభా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారినందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీ కృపల జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభా. పొందుకున్న దినాలు నీ వలన పొందుకొని ఉన్నారు కనుక నీవిచ్చే ఆశీర్వాదంలోనే ఈ సంవత్సరం అంతా నడవడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని కూడి ఉన్న మా అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వాక్యం ద్వారా దర్శించి ఆశీర్వదించినందుకు స్తోత్రము చెల్లిస్తూ మా ఈ ప్రార్థన యేసు నామమున నీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. ఈరోజు ఎవరైతే కొత్తగా ఈ వాక్యము మమ్మల్ని ఆదరించబడి ఉన్నదని చూసి ఉన్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులు కూడా ఆశీర్వదించబడాలన్న తలంపు కలిగిన వారు తప్పకుండా ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయమని కూడా కోరుకుంటూ అందరికీ ప్రైజ్ లాడండి.